కూటమి ప్రభుత్వంలో నాయకులు కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఏపీ ఐఏసీ చైర్మన్ మద్దెన రామరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభ్యత్వ నమోదులో తణుకు నియోజకవర్గం ఎప్పుడు ముందుంటుందని, ఈసారి అదే స్థాయిలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని రామరాజు వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధి కల్పనలో కానీ ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి స్థల సేకరణ చేయడం కానీ, దానికి సంబంధించినటువంటి కొన్ని పనులన్నీ కూడా దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా మా మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క సంస్థ యొక్క పూర్తి ఆ యొక్క ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి విషయం. అది దానికి ఇచ్చారంటే ఈరోజు 100 రోజుల్లో దాదాపు 100 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ఈరోజు మన ముందుకు తీసుకొచ్చినటువంటి అంతా కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. భవిష్యత్తులో కూడా ప్రతి నెల కూడా మనందరం కూడా ఒకటే క్రమశిక్షణ, 1వ తేదీన ప్రతి కార్యకర్త బాధ్యత ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించడం. కంపల్సరీ పెన్షన్ అందించే కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములై ఆ ఇంటికి వెళ్లి వాళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్ మనం ఇస్తున్నామని తెలియజేసి వారితో మీరందరూ కూడా సత్సంబంధాలు పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను.